ప్రియ సహోదరులారా, అనేకమైన మార్గాలు ఉండవచ్చు కానీ దేవుని దగ్గరకు చేరే మార్గము ఒక్కటే. ప్రియ సహోదరులారా, మన భారతీయ సనాతన గ్రంథమైన వేద గ్రంథములు వెలుగెత్తి ఘోషిస్తూ ఉన్నాయి. దేవుడు ఒక్కడే, ఆ మహాన్ పురుషుడు ఒక్కడే, ప్రజాపతి అయిన వాడు ఒక్కడే అని ఎలుగెత్తి ఘోషిస్తూ ఉండగా అనేక మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో అయినా సరే మనం దేవుణ్ణి చేరుకోవడం అనేది అనేక మంది దురాలోచనలతో తమ వ్యక్తిగతమైన అభివృద్ధిని కోరుకుంటున్న వారు దారులను విడదీసి ఏ దారైనా పర్వాలేదు, అది దేవుని దగ్గరికి చేరుతుందని చెబుతున్నారు. కానీ మన సనాతన గ్రంథమైన భారతీయ గ్రంథమైన వేద గ్రంథాలు కానివ్వండి, పురాణ గ్రంథాలు కానివ్వండి, దేవాది దేవుడు ఒక్కడే, ఆయన చేరుకునే మార్గము కూడా ఒక్కటే అని ఎలుగెత్తి బోధిస్తున్నాయి. నా ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథం విశిష్టమైన గ్రంథం. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ మాట దేవోక్తులు యూదుల పరము చేయబడినవి అని. సత్యాన్ని అనేక మంది నానా రకాలుగా నిర్వచిస్తారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం సత్యం గురించి చాలా అద్భుతమైన నిర్వచనం ఇస్తుంది యోహాను సువార్తలో. ప్రియ సహోదరులారా, యేసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. ప్రియ సహోదరులారా, యేసే సత్యం అంట. అసలు సత్యానికి నిర్వచనమే యేసు. మనం అనుకుంటాం సత్యం అంటే అబద్ధము కానిది సత్యం అని. కానీ ప్రపంచంలో అబద్ధము కానిదంటూ ఏదీ లేదు, అన్నీ అబద్ధాలే. ఎందుకంటే ఈ ప్రపంచం ఒకానొక రోజుకి సమస్తము కాలి బూడిద కానుంది. నా ప్రియ సహోదరులారా, ఈ మాట భగవద్గీత చివరి అధ్యాయంలో రాయబడి ఉంది. భగవద్గీత చివరి అధ్యాయంలో రాయబడి ఉంది, ఈ సర్వలోకము దేవునిచే నిర్మించబడిన సమస్త సృష్టి పంచభూతములు లయమైపోతాయి అని. నా ప్రియ సహోదరులారా, ఇదంతా ఒట్టిదే. అందుకే అంటారు కొంతమంది వేద పండితులు, అంతా భ్రమేనండి అని. అవును ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఉన్న సమస్తము భ్రమ, అయితే ఒక్కటే సత్యం, అదే యేసు. నా ప్రియ సహోదరులారా, ఈ మాట కేవలము వేద గ్రంథము బైబిల్ గ్రంథము మాత్రమే కాదు, కానీ ఖురాన్లోకి వెళ్ళి మనం చూసినా సరే అక్కడ కూడా అదే సత్యం రాయబడింది. ఈ ప్రపంచంలో సాతాను అనబడే ఒక నరహంతకుడు, దుష్టశక్తి ఈ ప్రపంచంలో అందరినీ ముట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్న సమస్త ప్రజను సాతాను ముట్టాడు, ఒక్క యేసును తప్ప, యేసు మసీని తప్ప అందరినీ ముట్టాడు అని ఖురాన్ గ్రంథంలో రాయబడింది. కనుక వేద గ్రంథాలు, ఖురాన్ గ్రంథము, బైబిల్ గ్రంథము ఎలుగెత్తి చాటుతున్న అంశము సత్యమై ఉన్నవాడు యేసు అని. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసే సత్యమై ఉన్నాడు. ఈ సత్యమై ఉన్న యేసును గురించి ఈరోజు మన వేద పండితులు ఏం చెబుతున్నారో తెరిచి చూద్దాం రండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన వేద గ్రంథమైన కృష్ణ యజుర్వేద సంహిత 2వ కాండము 4వ ప్రపాఠకము 8వ అనువాకం 6వ మంత్రములో వేద పండితుడైన ఋషి వరేణ్యుడు ఇలా పలుకుతున్నాడు, దేవాది దేవుణ్ణి సంబోధిస్తూ, మీరు గొర్రెగారు అని. ప్రియ సహోదరులారా, దేవుణ్ణి సంబోధిస్తూ వేదవరేణ్యుడు అంటూ ఉన్నాడు, అగ్నిదేవా నీవు గొర్రెగారు అని. ప్రియ సహోదరులారా, మీకు ఆశ్చర్యం కలగవచ్చు. అందుకే వేద వచనాలను చదువుతున్న అనేక మంది సరైన విధానంలో అర్థం చేసుకోకుండా గొర్రెను పూజిస్తున్నారు, ఆవును పూజిస్తున్నారు, చెట్టును పూజిస్తున్నారు. ఎందుకంటే సృష్టిలో కూడా దేవాది దేవుడు తన అంశాలని పెట్టి సృష్టిలో దేవుణ్ణి పరిచయం చేస్తూ వచ్చాడు. నేను గత కాలమే మీకు తెలియజేశాను, సూర్యుడిని చీపించి దేవాది దేవునిగా ఋషి పండితులు పరిచయం చేశారు, గాలిని చీపించి దేవునిగా పరిచయం చేశారు, అగ్నిని చూపించి దేవునిగా పరిచయం చేశారు. ఈ దిన సందర్భముగా వేద వరేణ్యుడు గొర్రెను కూడా దేవునిగా సంబోధిస్తూ ఉన్నాడు. అర్థము చేసుకోవాలి, ఇందులో గొప్ప సత్యాంశము
దాగి ఉంది ప్రియ సహోదరులారా. ఈ వచన భాగంలో మాత్రమే కాక మరొక వచనాన్ని కూడా నేను మీకు చూపించాలి అని ఇష్టపడుతున్నాను. ప్రియ సహోదరులారా, బైబిల్ సిద్ధాంతంలో అతి ప్రాముఖ్యమైన ఒక సిద్ధాంతం ఏదంటే, రెండు వచనాలు ఆధారము లేకుండా ఏ సిద్ధాంతము సత్యముగా నిరూపించబడదు. అలాగే మోషే ధర్మశాస్త్రంలో కూడా ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యం ఉంటే మాత్రము ఆ మాట స్థిరపరచబడుతుంది. ఎవరినైనా ఒకళ్ళని నరహంతకుడు అని నిరూపణ చేయాలి అంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్ష్యం అవసరం. నా ప్రియ సహోదరులారా, మోషే రాసిన ధర్మశాస్త్రములోని అంశమే ఈరోజు మన కోర్టులో కూడా అది అమలు చేయబడుతూ ఉంది. నా ప్రియ సహోదరులారా, ఎవరినైనా దోషిగా నిరూపణ చేయాలంటే ఇద్దరు సాక్ష్యము ఖచ్చితంగా కావాలి. ఒకరు వచ్చి బోన్లో నిలబడి ఇది సత్యము అని చెప్పినంత మాత్రాన జడ్జి గారు అంగీకరించరు, కానీ ఖచ్చితంగా రెండు సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు ఈ మాటను నేను సత్యముగా నిరూపించడానికి కూడా రెండు వచనాలను ఆధారం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. అది వేద గ్రంథాల నుండే. మరొక వచనం ఆధారం చేసుకుందాం. శుక్ల యజుర్వేద సంహిత 23వ అధ్యాయము 17వ మంత్రములో చూచినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంది, అగ్నిదేవుడు పూర్వము పశువై ఉండెను అని. నేను గత కాలంలోనే మీకు తెలియజేశాను, యేసు ఈ 2000 సంవత్సరాల క్రితము మాత్రమే పశువుగా గొర్రెపిల్లగా వచ్చి చనిపోలేదు, కానీ అంతకు పూర్వమే, అంటే ఈ సృష్టి ప్రారంభించబడక ముందే యేసు పరమందు ఒకసారి పశువుగా ఆయన యజ్ఞము చేయబడినాడు అని. మొట్టమొదటిగానంటే మనకి బైబిల్ గ్రంథం కూడా దాని గురించి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఈ భూమి నిర్మించబడక మునిపే ఆయన మన కొరకు నియమింపబడేను యజ్ఞ పశు రూపమున అని వేద పండితులు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరులారా, మరొక వచనాన్ని కూడా నేను మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. కృష్ణ యజుర్వేద సంహిత 4వ కాండము 2వ ప్రపాఠకము 10వ అనువాకము 9వ మంత్రములో చూచినట్లయితే, దేవాది దేవుడు విశ్వకర్మ మేకపోతు రూపమున ప్రజలను విమోచించెను అని చాలా స్పష్టంగా ఈ మాటలు వ్రాయబడిని. దయచేసి జాగ్రత్తగా గమనించమని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవాది దేవుడు విశ్వకర్మ మేకపోతు రూపమున ఆయన ప్రజలను విమోచించెను. వేద గ్రంథాల్లో అంటే సంస్కృతంలో మేక అను మాటకు సంస్కృత పద అర్థం ఏమిటంటే అజ. నా ప్రియ సహోదరులారా, అక్కడ అజామేధ యజ్ఞము అని వ్రాయబడింది. దేవతలు అజామేధ యజ్ఞము అనే ఒక యజ్ఞము నిర్వహించినట్టుగా ఆ కాండములో వ్రాయబడి ఉంది. నా ప్రియ సహోదరులారా, ఆ యజ్ఞము కూడా ఎలా నెరవేర్చబడిందంటే, యేసు మరణము ఎలా సంభవించిందో అచ్చం అదే విధముగా ఆ యజ్ఞము నెరవేర్చబడింది. ఇక్కడ వ్రాయబడింది, మేకపోతు రూపమున ఆయన ప్రజలను విమోచించెను. అది కూడా ఎలాగంటే, ఆ మేకను 2 చేతులు అంటే 2 పై కాళ్లను 2 కింద కాళ్లను వధస్తంభానికి కట్టి దానికి మేకులను కొట్టి దాని చర్మమును ఒలిచి 4 బ్రాహ్మలు అంటే యజ్ఞము నిర్వహిస్తున్న బ్రాహ్మలు దాన్ని పంచుకొని చీట్లు వేసి, ఈ విధముగా యేసుక్రీస్తు మరణము ఏ రకంగా జరిగిందో అదే రకముగా విశ్వ మేకపోతు రూపమున వారు యజ్ఞమును నిర్వహించినట్లుగా వేద గ్రంథాలు మనకు సెలవిస్తున్నాయి. నా ప్రియ సహోదరులారా, 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా వ్రాయబడింది, ఆయన తన రక్తము చేత మానవులను విమోచించిన దేవుని గొర్రెపిల్ల అని. ఎంత అద్భుతమైన మాటలు, ఎంత అద్భుతమైన వివరణ మన వేద గ్రంథాల నుంచి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంతకాలం మన వేద గ్రంథాల్లో ఉన్న దేవాది దేవుణ్ణి మనము గుర్తించకపోవడము నిజంగా మన అజ్ఞానం. ప్రియ సహోదరులారా, ఆయన మన కళ్ళ ముందే ఉన్నాడు. అందులో వ్రాయబడిన ఆ మహాన్ పురుషుడే ప్రభు అయిన యేసుక్రీస్తు కాక మరెవరైనా ఉన్నారేమో దయచేసి నాకు తెలియజేయమని, మా అందరికీ తెలియజేయమని ప్రేమపూర్వకంగా మీకు మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. యేసు ఒక్కడే మానవుల కొరకు తన రక్తము కార్చిన దేవుడు. ఆయన ప్రేమలో విమోచన ఉంది, ఆయన త్యాగములో మనకు విడుదల ఉంది.
అద్భుతమైన దేవాది దేవుడు. ఆయన ఇజ్రాయేల్ ప్రజల గురించో అమెరికా ప్రజల గురించో తన రక్తాన్ని కార్చలేదు కానీ యావత్ లోకము కొరకు తన రక్తాన్ని కార్చిన మహాన్ వీరుడు. ఆ యేసు మరణాన్ని మీరు కళ్ళు తెరిచి చూడమని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అజామేధ యజ్ఞము అనే యజ్ఞ రూపమున మనందరి కొరకు ప్రాణము పెట్టిన ఆ యేసయ్యను, ఆ కల్వారి శిలువలో వేలాడుతున్న ప్రభు అయిన క్రీస్తును మనం ఒక్కసారి కళ్ళు తెరిచి చూద్దామా?